రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తీహార్ జైలు నుంచి కోర్టుకు కవిత హాజరు కానున్నారు. కోర్టులో కవితను సిబిఐ ప్రవేశపెట్టనుంది. అలాగే ఆమెను సిబిఐ వారం రోజుల పాటు పోలీసు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేసినట్లు సిబిఐ ప్రకటించింది. ఇటీవల జరిపిన సిబిఐ విచారణలో సహకరించకపోవడం వల్లే అరెస్టు చేసినట్లు సమాచారం. సిబిఐ అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు కవిత ఇవ్వలేదని, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపణలు చేస్తుంది. దాంతో నేరుగా కస్టడీలోకి తీసుకుని సిబిఐ ప్రశ్నించనుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్పై సిబిఐ దృష్టి పెట్టింది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తీహార్ జైలు నుంచి కోర్టుకు కవితను హాజరు కానున్నారు. ఇక కోర్టులో కవితను సిబిఐ ప్రవేశపెట్టనుంది. అలాగే ఆమెను సిబిఐ వారం రోజుల పాటు పోలీసు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేసినట్లు సిబిఐ ప్రకటించింది. ఇటీవల జరిపిన సిబిఐ విచారణలో సహకరించకపోవడం వల్లే అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక సిబిఐ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు కవిత ఇవ్వలేదని, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్రలు చేస్తారని సిబిఐ ఆరోపణలు చేస్తోంది. దీంతో నేరుగా కస్టడీలోకి తీసుకుని సిబిఐ ప్రశ్నించనుంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్పై సిబిఐ దృష్టి పెట్టింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి పూర్తిగా కవిత ఈరోజు తీహార్ జైల్లో కోర్టుకు హాజరుపరుచున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కోర్టులో ప్రధానంగా కస్టడీ కోరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. కవితకి సంబంధించినటువంటి అంశాన్ని మనం తాజాగా మాట్లాడుకుంటే, బుచ్చిబాబు స్టేట్మెంట్ ఏదైతే గతంలో బుచ్చిబాబుతో ఏదైతే చాటింగ్ చేసినటువంటి చాటింగ్ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు తెరపైకి వస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ చాటింగ్ అంతా కూడా ఎరేజ్ చేసిన నేపథ్యంలో కూడా ఈడీ దాన్ని రికవర్ చేయడం జరిగింది. అయితే ఈడీ అడిగేటువంటి ప్రశ్నలకు కవిత సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి నేపథ్యంతో కూడా సిబిఐ రంగప్రవేశం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సిబిఐ కూడా దాదాపు 10 రోజుల పాటు కస్టడీ కోరేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కస్టడీలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈడీ అడిగిన వాటికి ప్రశ్నలు సంధిస్తా ఉన్నప్పటికీ కూడా కవిత సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడంతోనే ఈడీ ఈ నేపథ్యంలోనే తీహార్ జైలుకు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. జ్యుడిషియల్ కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కవిత దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు రాకపోవడంతో ఇప్పుడు సిబిఐ ఎంటర్ కాబోతా ఉంది. సిబిఐ కూడా దాదాపు 10 రోజుల పాటు కవితను విచారించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి నేపథ్యంతో కూడా పూర్తిగా 100 కోట్ల ఒప్పందం కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్కామ్ కి సంబంధించిన దాంట్లో ఏదైతే పాలసీ మార్పుల చేర్పులకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ఇటు కేజ్రీవాల్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, అదేవిధంగా కేరళ సంబంధించినటువంటి సీఎం కూతురైన కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నటువంటి నేపథ్యంతో కూడా ఫస్ట్ నుంచి ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొదటగా కవితను విచారించినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆ తర్వాత సింగిల్ గా ఇండివిజువల్ గా విచారించినటువంటి స్టేట్మెంట్స్ తో పాటుగా ఆ తర్వాత మళ్ళీ అందరినీ కలిపి ఒకసారి ఏదైతే ప్రశ్నించినప్పుడు వచ్చినటువంటి సమాధానాలు వేల ఉండడంతో ఇప్పుడు సిబిఐ కూడా అదే యాంగిల్లో ప్రశ్నించబోతా ఉంది. క్షుణ్ణంగా కూడా ప్రతి డేటాను కూడా ఉన్నటువంటి రికార్డింగ్స్ ఆధారంగా గతంలో సిబిఐ హైదరాబాద్ కవిత నివాసంలో కూడా విచారించింది పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 8 గంటల పాటు హైదరాబాద్ కవిత నివాసంలోనే ఈడీ అధికారులు విచారించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరొకసారి కవితను సిబిఐ అధికారులు విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అవకాశాల్లో భాగంగా మనం చూసుకుంటే పూర్తిగా కవితకు సంబంధించినటువంటి డేటాను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కవిత చేస్తా ఉంది. అంతేకాకుండా పూర్తిగా కూడా ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అడిగిన వాటికి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కేవలం నేను ఆరోపణలు ఎదుర్కొంటే అరెస్ట్ చేసి లోపల పెడతారా అన్నటువంటి యాంగిల్లో తప్ప మిగతా ప్రశ్నలకు మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదంటూ కూడా ఈడీ పేర్కొంది. సో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు సిబిఐ పూర్తి స్థాయిలో కూడా కవితను విచారించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఖచ్చితంగా కూడా సిబిఐ కవిత దగ్గర నుంచి పూర్తి ఆధారాలను సేకరించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. 10 రోజుల పాటుగా కస్టడీ కోరుతూ కూడా ఈ రోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్.
ఎస్ ఈరోజు ఎన్ని గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రధానంగా పీపీని కూడా ప్రత్యేకంగా నియమించారు. సో అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లాయర్ ఏ విధంగా వాదించే అవకాశం కనిపిస్తుంది కవితకు సంబంధించి? ఎస్, ఇద్దరు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మనం చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మొదటగా మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ న్యాయవాదులు ఏదైతే ఉందో కవిత బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించిన దానిపైన కూడా కొంత చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా కవితకు సంబంధించి ఆల్రెడీ స్టేట్మెంట్స్ అంతా రికార్డ్ అయ్యింది. అంతేకాకుండా గతంలో కవిత నివాసంలోనే 8 గంటల పాటు రికార్డింగ్ జరిగింది. అంతతో పాటుగా ఆ తర్వాత ఢిల్లీలో కూడా విచారణ జరిగింది అన్నటువంటి యాంగిల్లో కూడా కవిత తరపునటువంటి న్యాయవాదులు చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటు సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు కంప్లీట్ గా కూడా ఈడీకి సహకరించలేదు. ఈడీకి సహకరించకుండా కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడంతో పాటుగా కంప్లీట్లీ అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు లేవు. అంతేకాకుండా పూర్తిగా కూడా ఆమె డేటా అరేంజ్మెంట్ కావచ్చు, ఫోన్లు ఏదైతే ధ్వంసం చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ఇప్పటి వరకు రాలేదు. సో ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా సిబిఐ ప్రయత్నాలకు సంబంధించి సిబిఐ తరఫున న్యాయవాదులు కోరేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మరోవైపు ఈ రోజు పొద్దుగా అంటే ఈ రోజు ఉదయం 11-11:30 గంటలకు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. బెంచ్ పైకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ కేసు బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. శేఖర్, అంటే ఈడీ నుంచి సిబిఐకి బదిలీ అవ్వడం అంటే ఈ ప్రాసెస్ కూడా ఈరోజు ఇంతవరకు పూర్తయినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఎందుకంటే పూర్తిగా కవితకు సంబంధించి ఎవరైతే భర్తకి నోటీసులు ఇచ్చిన తర్వాత స్పందించినటువంటి తీరు చూసుకుంటే కనుక అంటే ఎటువంటి వారంటీ లేకుండా సిబిఐకి ఎలాగ తీసుకుంటారు, ఎలాగ విచారిస్తారనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. సో దాన్ని కోర్టు పరిగణలో తీసుకుని ఏమైనా అనుకూలంగా ఉండే అవకాశాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో కవితకు ఎక్కడ కూడా అనుకూలంగా లేదు, కస్టడీకి ఇవ్వబోతున్నటువంటి సమాచారం స్పష్టంగా ఉంది. సో అదేమైనా వాదించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి మనకి? ఇది ఖచ్చితంగా ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కవిత అరెస్ట్ కూడా కంప్లీట్లీ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో భర్త అనిల్ ఢిల్లీ నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఢిల్లీ నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్న తర్వాత కూడా కొనసాగిస్తున్న పరిస్థితుల్లో కనబడుతుంది. ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలంగానే కనబడతా ఉంది. కంప్లీట్ గా మనం చూసుకుంటే హరీష్ రావు, కేటీఆర్ కూడా కవిత అరెస్ట్ ఏదైతే మార్చి 13న జరిగినటువంటి అరెస్ట్కి సంబంధించిన నేపథ్యంలో కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అరెస్ట్ వారెంట్ లేకుండా ఇంటికి వచ్చి ఒక మహిళను చూడకుండా ఎట్లా అరెస్ట్ చేశారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు అనిల్ ఢిల్లీ కోర్టులో ఆశ్రయించడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మా దగ్గర ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం ఇది ఎట్లా సరైంది అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోర్టులో వాదనలు జరిగాయి. బట్ మళ్ళీ ఈ రోజు కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. బట్ జరిగేటువంటి అవకాశాలు కొంతవరకు కనిపిస్తా ఉన్నాయి. మిగతా అంతా కూడా కవిత రిలీజ్ కి సంబంధించిన అంశంపైనే మాట్లాడబోతా ఉన్నారు. కవితకు కావాల్సిన బెయిల్ కి సంబంధించిన అంశాలపైన కూడా అడగబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కవిత కొడుకు 16 తరగతి నుంచి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో కూడా 16లో ఎగ్జామ్స్ సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేయాలి. ఖచ్చితంగా కూడా కవిత కొడుకు దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోర్టులను ఆశ్రయించేటువంటి అవకాశాలు మరోవైపు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కవిత గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రికార్డింగ్ స్టేట్మెంట్స్ తో పాటుగా 572 పేజీల సెట్ డాక్యుమెంట్ కూడా సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ మరొకసారి తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో వీటన్నిటిపైన కూడా వాదోపవాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఎటువంటి ఛాన్సెస్ అయితే లేవు. ఖచ్చితంగా కూడా సిబిఐకి కేసు అప్పగించబోతా ఉంది కోర్టు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. బట్ ఒక ప్రయత్నం కవిత నుంచి మాత్రం ఒక ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది. కొనసాగేటువంటి ప్రయత్నం మాత్రం కవితను కొంత బెయిల్ కోసం ప్రయత్నాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. రాజశేఖర్, చివరిగా అంటే అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా సిబిఐ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే వెసులుబాటు కూడా ఉందని కూడా కోర్టు చెప్పే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ కవిత విచారణ కస్టడీకి సంబంధించి విచారణ ఎలా జరిగే అవకాశం కనిపిస్తుంది, అంటే రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి సూచనలు కోర్టు నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది? సో అలాంటి ఏమైనా నిబంధనలు ఇస్తూ విచారణ చేయండి, కస్టడీలో విచారణ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? కస్టడీలో భాగంగానే విచారిస్తామని చెప్పేసి ఆల్రెడీ సిబిఐ అధికారులు చెప్తా ఉన్న
పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి రాజశేఖర్. ఎందుకంటే మొదటి నుంచి కూడా తను ఆల్రెడీ బీహార్ జైల్లోనే ఉంది. బీహార్ జైల్లోనే ఒక ప్రత్యేక గదిలో ఒక మహిళా కానిస్టేబుల్ ను పెట్టి మరీ రికార్డ్ చేస్తాము. ప్రతి రికార్డింగ్ కూడా ఎవిడెన్స్ రికార్డెడ్ అండ్ రిటర్న్ అంటే ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డెడ్ కమ్ రిటర్న్ లో మేమంతా కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి సిబిఐ అధికారులు మెన్షన్ చేస్తా ఉన్నారు. సో కంప్లీట్లీ కవితకు సంబంధించినటువంటి ఒక్క సెకండ్ కూడా ప్రతి సెకండ్ ను కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ తో పాటుగా రిటర్న్ ఎవిడెన్స్ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామంటూ కూడా సిబిఐ చెప్తా ఉంది. ఈ యాంగిల్లోనే కోర్టుకు ఆశ్రయించబోతోంది. ఎందుకంటే బీహార్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు కనుక ప్రత్యేక గదిలో ఒక మహిళా కానిస్టేబుల్ తో కూర్చొని మహిళా కానిస్టేబుల్ తో పాటుగానే విచారిస్తామని సిబిఐ అధికారులు అయితే వెల్లడిస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.